ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఒక అరగంటకి మేకప్ వేసుకుని పోతారా మీరు? ఎందుకు? పేపర్లో ఫోటోలు అందంగా రావాలి. సర్లేండి, త్వరగా రెడీ అవ్వండి. బర్త్డే కదా, ఈ రోజైనా బావని భరిద్దాం అనుకున్నా. అప్పుడు బావర్ కప్పలా అరవకూడదు. సర్లే గాని ఏంటి తెగ సెర్చ్ చేసేస్తున్నావు? బర్త్డే ఉంది, ఇంకో వారంలో న్యూ ఇయర్ ఉంది. మంచి కేక్స్ ఎక్కడ దొరుకుతాయని. కేఎస్ బేకర్స్ లో చూడు. కేఎస్ బేకర్సా? కేక్ అంటేనే కేఎస్ బేకర్స్. వాళ్ళ దగ్గర కేక్స్ కేకా. మన అభిరుచికి తగ్గట్టు కేక్స్ ని రెడీ చేయడం కేఎస్ బేకర్స్ స్పెషాలిటీ. లైక్ మన ఫొటోస్ ని కేక్ పైన ప్రింట్ చేయడం, పిల్లలకి నచ్చినట్టు థీమ్ కేక్స్ ప్రిపేర్ చేయడం, ఇలా ఎలా డిజైన్ చేయమంటే అలా కేక్ ని కస్టమైజ్ చేయడంలో కేఎస్ బేకర్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సరే గాని బావ బర్త్డే అనగానే కేక్ అంటున్నావు, కటింగ్ అంటున్నావు, సెపరేట్ గా సర్ప్రైజ్ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? అవునే, ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే మీ మధ్యలో ఇంత ఆప్యాయత అనురాగం ఎలాగే? కొట్టుకోవటం తిట్టుకోవటం వల్ల కోపం తెలుస్తుంది, ఆప్యాయత అనురాగం వల్ల ప్రేమ తెలుస్తుంది. కోపం కొట్టుకున్నంతసేపే, ప్రేమ బ్రతికినంత కాలం. ఎంత గొడవ పడ్డా భర్త ఇంటికే ఎందుకు వచ్చేస్తాడో తెలుసా? ఇంట్లో ఉంది అర్ధాంగి మాత్రమే కాదు, అర్థం చేసుకుంటుందని. పెళ్ళైన ప్రతి అమ్మాయి తల్లి ప్రేమకు దూరం అయ్యానని బాధపడుతుంది. బాధ్యత మోసే ప్రతి మగాడు కూడా తల్లి ప్రేమకు దూరం అవుతుంటాడు. అప్పుడే భార్య పాత్రలో ఇంకో తల్లి ఎంటర్ అవుతుంది. కొడుకు మీద కోపమేంటే? భరించేవాడే భర్త కాదు, పోరు పెట్టేదే పెళ్ళాము కాదు. నమ్మకం మీద నడిస్తేనే బంధం నిలబడుతుంది. 5 మార్కులు క్వశ్చన్ అడిగితే 35 మార్కులు ఆన్సర్ ఇచ్చావే. అప్పా, పాస్ అయ్యవంటున్నానే. సరే పద, సరుకు లిస్ట్ రాద్దాం. సరే నానా, ఇన్నాళ్ళకి నాకు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చినందుకు నీకు దండ పెట్టాలి నాన్న. అంటేంట్రా, నన్ను చంపేస్తావా? బ్రతుకుండగానే అయినా నాకు కొండంత అండగా మా అయ్యగారు ఉన్నారు. చెప్పి పెళ్లి చూపులు రెడీ అయిపోతా. ఇవాళ ఎలాగన్నా ఈ సంగతి తేల్చే. ఒరే అంజీ, దేవుడు పిలుస్తున్నాడు, దయచేసి ఫోన్ పెట్టేయ్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, దేవుడు అయ్యగారు, దేవుడు అయ్యగారు ట్యాంక్ పైన కూర్చున్నారేంటండి? పడితే బుర్ర టెంకలే పగిలిపోద్ది. కూర్చోడానికి ఒక కారణం ఉంది కానీ ఓసారి ఇక్కడికి రా. ఏంటి రాంగ్ సౌండ్ వినపడుతుంది? దేవుడు పిలిచాక బత్తడు ఆగిపోతే బాగోదు. దేవుడా దేవుడా, ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. ఏంటండి అయ్యగారు, ₹10 బిల్ ఏమైనా పడిపోయిందా? అంత దీర్ఘంగా వెతుకుతున్నారు. ₹10 బిళ్ళ కాదురా, 2 పావలాలు పడిపోయినాయి. పత్తనాడా ఎక్కడ్రా? ఇప్పుడే దేవుడు అన్నాను, అప్పుడే దేవుడి దగ్గర పంపిద్దాం అనుకున్నారా? కాదురా,